ఈడెందుకు ఫోను? మెల్లగా మెల్లగా తమ్ముడిని పట్టుకో. ఏం పెడతలేవా శానమ్మ? ఎటు వెళ్ళినవురా? కత్తెర చెట్టా? పండ్లు తింటావా? ఎక్కడికి వెళ్తున్నావు మరి? పడేవా అక్కడ? ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పొలం దగ్గరికి వచ్చినాము. మా పొలం చూడండి, అంతా కనబడుతుంది. ఇదంతా మా పొలమే. శానమ్మ పిల్లలు అందరం వచ్చినాం సండే ఉందని. ఈరోజు శానమ్మ అయితే కత్తెర చెట్టు ఇంకో దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా కత్తెర చెట్టు ఉంది, ఆ పండ్లు దింపుతా ఉంది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏం కావాలా నీకు? పండ కావన్నా? అక్క తెంపిస్తుంది పో, అక్క తెంపిస్తుంది పో. తెంపుతుంది, తెంపిమని పో అక్కను, అక్కనే తెంపిస్తుంది పో. చిన్నగాడు అయితే వెళ్తుండు కత్తెర పండ్లు తెంపుకోవాలి తినడానికి. వేరే చెట్లు ఏం లేవు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇగో దూడ. ఇక్కడ బాయికడ అయితే మైషమ్మ ఉంది. ఇక్కడ మేమైతే ఈ మైషమ్మకి ఎప్పుడు మొక్కుతుంటాం, మాకు వడ్లు మంచిగా వెళ్ళాలని. మైషమ్మకు ప్రతిసారి పొలం కోసేటప్పుడు ఒక కొబ్బరికాయ అనేది కొడుతుంటాం. పంట ఏదైనా ప్రారంభించే ముందు కూడా మైషమ్మకు మొక్కితేనే మంచిగా వెళ్తాయి మాకు. ఇంకా అది నమ్మకం ఫస్ట్ నుండి కూడా. ఈ మైషమ్మకైతే ఈ పొలం కోసిన తర్వాత ఈ మైషమ్మకైతే ఒక కొయ్యడానికంటే ముందుగానే మైషమ్మకి వేసుకోవాలి. ఈసారి పోయినసారి పంటలప్పుడు అయితే వేసుకోలేము, ఈసారి అయితే కంపల్సరీగా మైషమ్మకి వేసుకోవాలి. ఈసారి వడ్లు మంచిగా వెళ్ళాలి అని ఇక మేము కూడా అనుకుంటున్నాం. వడ్లు మంచిగా వెళ్ళాలి అనుకో, మంచిగా ఖుషిగా వేసుకుంటాం మైషమ్మకు. పొలం అయితే ఇలా ఉంది. ఇంకా ఎంత అంటే ఇంకా ఒక 1 మంత్ అయితే పడుతుంది ఈ పొలానికి. చూద్దాం ఇక. బాయ్. చెట్లు తీసుకురామ్మా. రాగాలు కొడుతుంది, దూరం ఉండు. మామ కాలుతాడు ఇట్రారు. ఇక మీరు రేపు యూట్యూబ్లో పెడితే ఇది చూడురు మీరు. మన మక్కేళ్ళు కాసుకుంది పెడదాం. మీరు తీయకుండా సరేనా? తీసినాక పెడతా. రేపు మనం సీటోళ్ళకి పంపిద్దాం, సరేనా? ఎందుకే చిన్నది నీకు? చిన్నది కావన్నా. నేను ఆడేసినప్పుడు పెట్టినావా? డిసెంబర్ 22 అక్కడిది. ఇంతకు పోయినామా? 18 నాడు 19 నాడు మీకు బియ్యం పోసి చోదేసిందా? 20 నాడు గెరగొట్టినా. 20 నాడు సంఘం. పెద్ద మనుషులు అందరు పెద్ద మనుషులే. 20 నాడు సంఘం. మంటకు దూరం దూరం ఉండరు. పెద్ద సంఘం కదా, ఇక్కడనే ఉన్నాం. 21 నాడు గెరగొట్టిపేసిన, 22 నాడు స్టార్ట్ చేసిన. అదే మాట మాడుతుంది. ఎక్కువ తీరా దూరం ఉండి కంట్లో ఏం మిరుగులు గిట్లా వస్తాయమ్మా. అదే నేను ఊపుతా.